పరిపాలిస్తున్నాడు కదా, మళ్ళీ భరతుడు నాకేం రాజ్యం ఇస్తామని అడిగితే ఏం చెప్తావు అంటే, అయోధ్యని వైకుంఠానికి రాజ్యం చేస్తా అని చెప్తారు అన్నమాట. అయోధ్యకి ఏదైతే పరిపాలిస్తున్న భరతుడిని నేను వైకుంఠానికి రాజ్యం చేసేస్తా అని చెప్తారు. మళ్ళీ వైకుంఠంలో రాజ్యం చేస్తే మీరు ఎక్కడ ఉంటారంటే, నా భక్తుడు ఈ హనుమంతుడు హృదయంలో ఎప్పుడు స్థానం ఉంటుందో అక్కడ ఉండిపోతా అని చెప్పడం జరిగింది. అంటే హనుమంతుడు అంటే అంత ఇష్టం అనమాట. ఎక్కడ ఉన్నా లేకున్నా కూడా హనుమంతుడి దగ్గర భక్తి ఉంటుంది, అక్కడ ఉండిపోతారు. హనుమంతుడిని లొంగ తీసుకోవాలనుకుంటే ఎంత మీరు ప్రయత్నించండి, శక్తితోటి మీరు ఏం చేయలేరు. వారికి అంటే అస్త్రాలు శస్త్రాలు అవసరం లేవన్నమాట. రావణాసుడు స్పై అంటే ఒక గూఢాచార్యుని పంపించి అడిగాడు అనమాట, వానర సైన్యం యుద్ధంకి వస్తుంది కదా, వారి దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయని అడిగారు. అడిగినప్పుడు వారు వెళ్ళి చూశారు, వానరుల దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటాయా, ఏం ఆయుధాలు అయ్యా అంటే నాకేం భయం లేదని చెప్పారు. రావణాసుడు భయపడలేదు, కానీ లంకని చూసిరా అంటే కాల్చేసి వచ్చిన భక్తుడు అనమాట హనుమంతుడు. అంత గొప్ప బలశాలి. హనుమంతుణ్ణి మనము ఏమి చేసినా ఓడించలేమండి, కానీ హనుమంతుణ్ణి మన హృదయంలోకి మన ఇంటి దగ్గర కూడా రప్పించుకోవచ్చు. ఎలా అంటే హరినామం చేసి కథ చెప్పినట్టయితే, రామచంద్రమూర్తి కథ చెప్పి లేదా కీర్తన చేసినట్టయితే అక్కడ హనుమంతుడు ఉంటాడు. అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంత గొప్ప హనుమంతుడు దగ్గర మనం ఇంత మంచి దివ్య ఆలయంలో ఉండి మనము చక్కటి సంధ్యాకాల సమయంలో మనం ఈ హరినామము జపించడం అనేది నిజంగా కలియుగంలో ఒక అదృష్టం లాగా భావిస్తుందండి. నేను చెప్పాను కదండి, మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా, ఉదాహరణకి చాలా రోగం ఉందండి, మనకి చాలా రోగం ఉండి డాక్టర్ దగ్గర వెళ్దాం, డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, దాని ఫార్ములా కంపోజిషన్ అండి మీకు తెలుసా అండి? తెలియదు, కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే మీ రోగం నయమైపోతుంది. అలాగే మీకు తెలిసి చేసినా తెలియక చేసినా హరినామం పలుకుతే మీ కుటుంబంలో మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని మీకు సమస్యలు ఉన్నాయో అన్నీ ఎగిరిపోతాయి, అన్నీ అది ఎగిరిపోతాయి. ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా నేను అదృష్టం భావిస్తున్నాం. మా నాన్నగారు ఇక్కడ ఈ మందిరాన్ని తీసుకొచ్చేవారండి. చిన్న ఉన్నప్పుడు మేము ప్రతి శనివారం రోజు ఇక్కడ చక్కటి ఇక్కడ దేవాది దేవుడికి అర్చన సేవలు ఇవన్నీ చాలా చక్కగా అనమాట. నేను 7th క్లాస్ ఎగ్జామ్కి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా హనుమంతుడు ఒక దర్శనం చేసుకొని నేను వెళ్ళేవాడిని. వాళ్ళు నేను అదృష్టంగా భావిస్తున్నా, ఇక్కడికి వచ్చి మాకు కూడా ఒక అవకాశం దొరకడం, నాకు కూడా ఈ వీరాంజనేయ స్వామి గురించి చెప్పే అదృష్టం దక్కిందని నేనైతే నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నా. అంత గొప్ప అదృష్టం నాకు ఇవాళ నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఇంత శ్రద్ధగా వచ్చారండి, ఇక్కడికి వచ్చారు, మనము తెలుసో తెలియకో మనం అపరాధం చేసే అవకాశం ఉంటుంది అనమాట. హరినామం చెప్పేటప్పుడు హరినామంకి ఎంత గొప్ప బలం ఉంటుందంటే, నేను చెప్పాను కదా, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి, సనాతన ధర్మం చెందిన కాదు, ఒక ముస్లిం వ్యక్తి పాశ్చాత్య దేశంలో ఒక అంటే నగల కొట్టు నుంచి బంగారం దొంగలించుకొని వెళ్ళిపోతున్నాడు. హిందీలో హరామ్ చోర్ అంటారు, హరామ్ చోర్, హరామ్ 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 అనుకుంటా కాలు తట్టి పడిపోయాడు, తను వైకుంఠానికి వెళ్ళాడట. ఎందుకు అంటే రామ్ 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 అనుకుంటా వెళ్ళాడని చెప్పి అతనికి అంత గొప్ప స్థానం అనేది. అంటే మీరు మాత్రం అలా రాలేదు, మీరు భక్తితోటి ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఏంటంటే అదే శ్రద్ధతోటి మీరు కొద్దిగా సేపు, ఇప్పుడు మాతాజీ ప్రభుజీ చక్కగా కీర్తన చేస్తుంటారు, ఆ కీర్తనకి కోరస్ ఇవ్వండి చాలు. ఆ కోరస్ ఎలా ఇవ్వాలంటే మాతాజీ పాడినప్పుడు మనం పాడము, మాతాజీ పాడిన తర్వాత ఇంకా పక్కన డివోటీస్ కోరస్ ఇస్తారు, అప్పుడు మీరు కోరస్ ఇవ్వండి. ఆ కోరస్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే చప్పట్లు కొట్టండి, ఎంత చక్కగా చప్పట్లు కొడతారో అంత చప్పట్లు కొట్టండి. అండ్ ఇక్కడ కడతాలు వాయిస్తుంటారు, కడతాలు అవాంపర్ ఈ మృదంగం వాయిస్తుంటారు, అది వాయిస్తున్నట్టు మీరు చిన్న రిధం ఉంటుంది, దాని తగ్గట్టు మీరు కొద్దిసేపు కీర్తన చేయండి. ఓకే, మనకి ఎంతసేపు చేసిన దానికంటే ఎంత శ్రద్ధగా చేసినామని దేవాదేవుడు చూస్తున్నాడు. రామచంద్రమూర్తి ఇంత అంటే ఒక మానవాళి తరించిపోవాలి అంటే ఒక అవతార పురుషోత్తముడిగా తను వచ్చి ఇక్కడ అద్భుతమైన లీలలు చేసి వెళ్ళారు. రామచంద్రమూర్తి అంటే మనుషులంటే ఎంత ఇష్టమో, భక్తి చేసే వాళ్ళు ఎంత ఇష్టమో ఒక చిన్న కథ ఉంది, అది చెప్పేసి మాతాజీకి ఇచ్చేస్తాను నేను. రామచంద్రమూర్తి అడవిలోకి వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్ళారు, చాలా ముళ్ళులు గుచ్చుకుంటే లక్ష్మణుడు తను వెళ్ళి అడిగాడు, అన్నగారు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుని తీస్తా అంటే వద్దు అన్నాడు.
అంటే తమ్ముడిగా నేను తీస్తుంటే తీయద్దు అంటున్నాడేమో అని చెప్పి సీతాదేవికి వెళ్ళి చెప్తారు. అమ్మ మీరైనా వెళ్ళి చెప్పండి, రామచంద్రమూర్తికి ముళ్ళు గుచ్చుకుంటుంది అమ్మా, చాలా రక్తం కారుతుంది, చూడకుండా ఉండలేకపోతున్నామ్మా, దయచేసి ఆ ముళ్ళుల్ని తీయనివ్వడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి.